పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నేను కవి అనేదానికి మద్రాసు నేను వెళ్ళిన తర్వాత నన్ను ఎవరైనా కవి గారు నమస్కారం అంటే నన్ను అంత అందంగా తిట్టొద్దండి అని చెప్తా దండం పెట్టి. కవి అంటే కనిపించినటువంటివి వినిపించేవాడు అని ఉంటుంది. అది కనిపించలేదు కనుకనే ఈయన వినిపించడానికి ప్రయత్నం చేసి రాశాడు. జాలాది ప్రముఖ సినీ గేయ రచయిత, నాటకకర్త జాలాది రాజారావు గారు. ఈయన కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర దొండపాడు గ్రామంలో 1932 ఆగస్టు 9న జన్మించారు. జాలాది తండ్రి ఇమ్మానుయేలు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి జైలు శిక్షలు అనుభవించారు. రాజారావు 13వ ఏటనే భిక్షగాడి వేషంలో సోమూరి వెంకట్రామయ్య, పాకి సీతారామయ్య, దిగ్గురాల గోపాలకృష్ణయ్యలకు కొరియర్గా పనిచేశారు. పాఠశాల విద్యార్థిగానే కవితలు, గేయాలు, జార, గోర, కలం పేర్లతో జాలాది రాశారు. గుడివాడలో త్రిపురనేని మధుసూదన్ రావు గారు సలహాపై ఉత్తమ సాహిత్య పఠనం వైపు మళ్ళారు. మధురాజా అనే కలం పేరుతో విద్యార్థిగానే నాటికలు, నాటకాలు, గేయాలు రాశారు. కనులు తెరిస్తే ఉయ్యాల, కనులు మూస్తే మొయ్యాల అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పిన కవి జాలాది. నాలుగు దిక్కుల ఉయ్యాల, నలుగురు కలిసే మొయ్యాల, కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల, యాలో యాల ఉయ్యాల, ఏడేడు జనమాలు మొయ్యాల. స్కూలు ఫైనల్ తర్వాత కొద్ది రోజులు కమ్యూనిస్టు రాజకీయాలలో తిరిగి డ్రాయింగ్ పరీక్ష ప్యాస్ అయి డ్రాయింగ్ మాస్టర్గా కృష్ణా జిల్లా అరగొలనులో, విజయనగరం జిల్లా రావివలస, శ్రీకాకుళం జిల్లాలోని వీరమట్నంలోనూ పనిచేశారు. అక్కడ గిరిజనుల జీవితాన్ని పరిశీలించి జనపదాలతో కృషి చేశారు. 1986లో ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య పనిచేసి నందిగామ ప్రాంతంలో స్థిరపడ్డారు. 1976 పిసి రెడ్డి ఇచ్చిన అవకాశంతో 1977 పల్లెసీమ సినిమాకి సినీ కవి అయ్యారు. మొదటి 10 సినిమాలకే మంచి పేరు తెచ్చుకున్నారు. మొత్తం 275 చిత్రాలకు దాదాపు 1000 పాటల దాకా రాశారు జాలాది. పిసి రెడ్డి దర్శకుడైన శాంతి సందేశం 2004కు అతని ఆఖరి పాట రాశారు. అమరజీవి, తండ్రి, సమాధి, కారు మేఘాలు అనే నాటకాలు ఆయన రాశారు. విశ్వమోహిని, కాకులమ్మ, కవితా ఖండికలు రాశారు. స్థిరమైన ఆదాయం లేని జాలాదిని అన్నలు విమర్శిస్తుంటే ఏనాటికైనా జాలాది ఇంటి పేరును నిలబెడతానని ప్రతినబూనిన రాజారావు అదృశ్యమైన జాలాదిగా చిరంజీవిగా అయ్యారు. భావుకత, తాత్వికత, వాస్తవికత నిండిన ఆయన గేయాలు తెలుగువారి నాలుకలపై నర్తిస్తుంటాయి. 2011 అక్టోబర్ 14న విశాఖపట్నంలోని తన స్వగృహంలో అస్వస్థతతో తుది శ్వాస విడిచారు జాలాది. వారు రాసిన సినీ గేయాల్లో ప్రముఖమైన 1-2
గేయాలను వినండి. ఆ గేయాలలో జీవితం తాలూకు వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు మన ముందు సాక్షాత్కరిస్తాయి. జాలాది వర్ధంతి సందర్భంగా ఈ పాటలని ఆలకించండి. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. దేవుడి గుడిలోనైనా పూరి గుడిసెలోదైనా గాలి సిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. పలుపుతాడు మెడకెత్తే పాడియావురా, పసుపుతాడు ముడులెత్తే ఆడదాయిరా. కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మనిత్తాది. గొడ్డు పేగు తెగి పట్ట రోజు తలుసుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే, శివునెత్తురులు పారెత్తు ఒక్కటే. మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా, నిదర ముదర పడినాక పాడే ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే. పూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. జాలాది ఈ పాట రాసిన తర్వాత నాకు ఫస్ట్ ఈ పాట బయటకు వచ్చి వినబడిన తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ చేసింది నూజివీడ్ నుంచి ఎంవి నరసింహారావు గారు. అక్కడ తెలుగు శాఖ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన. మీ అందరికీ తెలుసు, ముత్యాల ముగ్గు నిర్మించిన వ్యక్తి కూడా. చాలా మంచి కవి, చాలా మంచి వక్త, భావుకుడు. ఫోన్, ఎవడయ్యా ఈ జాలాది అని అడిగాడు మొట్టమొదటి ప్రశ్న. అంత కదిలించి కుదిలించినటువంటి సాహిత్యం ఇది. జాలాది బ్రాండ్ మనం అంటాం కదా, ఆయన సంతకం ఏమిటంటే ముఖ్యంగా జానపదం. అలాగే పలుపుతాడు, పాడి ఆవుకు గనక పలుపుతాడేస్తే అది ఆవు అయిపోతుంది, పాడి ఆవు అవుతుంది. పసుపు తాడుకు ముడులేస్తే అది ఆడదైపోతుంది. కుడుతు నీళ్లు పోసినా పాలు కుడుపుతుంది ఆవు, కడుపు కోత కోసిన ఆడది మనిషికే జన్మనిస్తుంది. గొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. ఇంకోటి మనసులో ఉంటుందన్నమాట ఎవరికైనా కూడా, ఒక చిన్న ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఆ కవికి అవకాశం దొరికితే ఆ బాణాన్ని నాటాలని ప్రయత్నిస్తాడు. కూత నేర్చినోళ్ల కులం కోకిలంటారా,
అంటే బాగా వ్యవహారం ఉండి నీకు డబ్బు ధనం అధికారం అన్నీ ఉండేవాళ్ళు గనక వాడు ఏం మాట్లాడినా కూడా చాలా బాగుందని చప్పట్లు కొడతారు, కోకిలు అంటారు. ఆకలేసి అరిసినోళ్ళు కాకులు అంటారు. చాలా గొప్పగా రాశాడు ఇది. ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. అతను నా దృష్టిలో అతను బెస్ట్ లిరిక్ ఇదని చెప్పగలను. అతనితో నా అనుబంధం చాలా గొప్పగా సాగింది. అండ్ మన మధ్య లేదు కానీ పాటలతో చిరంతనంగా ఉంటుంది.